ఏలూరులో యూరియా కొరతపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించాలి అంటూ ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. అన్నదాతలు వరి పండించొద్దు అంటూ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు సిపిఐ నేతలు. సిపిఐ నాయకుల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుండి అందిస్తారు. రాష్ట్రంలో అన్నదాతలను కూడా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ యూరియా కష్టాలను కూడా తీర్చాలంటూ కూడా వామపక్షాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు. ఏలూరుకి సంబంధించి కూడా అయితే ఉన్నటువంటి రూరల్కి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఉన్నటువంటి నాయకులు కూడా నిరసన తెలుపుతున్నారు. వారి ముందున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? అన్నమో రామచంద్ర అని గతంలో అనేవాడు ఇప్పుడు ఏకంగా యూరియా రామచంద్ర ఇవ్వండి మాకు మహాప్రభు అంటున్నారు. ఏం చూస్తారు అసలు? ఇవాళ కూటమి ప్రభుత్వం రైతాంగానికంటే ప్రధానంగా వరి పండించే రైతాంగానికి యూరియా సప్లై చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే యూరియా డిఏపి బ్లాక్ మార్కెట్లో 100 రూపాయలు ఇది బస్తా ఎక్స్ట్రాకి, అదొక 200 రూపాయలు బస్తా ఎక్స్ట్రాకి చెల్లించి రైతు కొనే పరిస్థితి వచ్చింది. అచ్చెన్నాయుడు గారు ఏమంటా ఉన్నారు, పచారీ సామాన్ని హోమ్ డెలివరీ లాగా ఇంటింటికి చేస్తున్నట్టు ప్రతి రైతుకి డిఏపి యూరియా అందిస్తున్నట్టు అసలు మీరు ఎందుకు క్యూలో నిలబడతా ఉన్నారని ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. చూస్తే కనుక ఈరోజు సంబంధించి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తం కూడా రైతులు క్యూ లైన్లో నిలబడి పడిపోతున్న పరిస్థితి. ఏం చూస్తారు? మొన్న ఒకళ్ళిద్దరిని అడిగితే టీడీపీ నాయకుల్ని, నాకు తెలిసిన వాళ్ళని, ఎరువుల కొరత ఎక్కడా లేదండి, బ్రహ్మాండంగా ఉందని చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఎందుకు లేదు, ఇక్కడ లైన్లు కనపడుతున్నాయి కదా అంటే, నేను వెళ్ళే ఊళ్ళోనే అడిగాను, దారేమిటి వెళ్తా ఏంటి ఎరువుల కొరత ఉందా అంటే, అబ్బాయి ఏం లేదంటున్నారు. అక్కడ చూస్తే క్యూ కనపడుతుంది. అట్లా ఉన్నాయి వీళ్ళ మాటలు చూస్తే. ఇది సరైంది కాదు. వీళ్ళకి ఖచ్చితంగా ఎరువులు అందించాలి. దానికి తోడు నానో యూరియా అనేది అమ్ముకోవడం కోసం ఇవాళ కృత్రిమ కొరత సృష్టించారా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కృత్రిమ కొరత సృష్టించి లేదని చెప్తా ఉన్నారా నానో యూరియా కోసం, లేకపోతే నానో యూరియా అందుబాటులో ఉందని చెప్తూ ఈ ఎరువుని దొరకకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. తక్షణమే అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే అన్నదాతలకు సంబంధించి యూరియా కొరత తీవ్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు చెబుతున్నటువంటి లెక్కలకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా పొంతం లేవు. పూర్తి స్థాయిలో కూడా ఎరువులు కూడా అందించాలని చెప్పి కూడా వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.